జేడీకేడి మీనన్ ప్లేస్‌కి రావటంతో రౌడీలు విరుచుకుపడిపోతాడు. ఇక జేడీకేడి రౌడీలనందరినీ కూడా కుమ్మేస్తూ ఉంటారు. "రేయ్! ఇప్పటి వరకు తీసుకున్న అవయవాలన్నింటినీ తీసుకొని వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, పారిపోదాం" అని మీనన్ కొన్ని అవయవాల్ని బాక్సుల్లో పెట్టుకొని కారు ఎక్కి వెళ్తూ ఉంటాడు. రామస్వామి "నువ్వు జేడీని చూసుకో" అంటూ మీనన్ కారు ఎక్కి పారిపోతూ ఉంటాడు. అయితే జేడీకేడి రామస్వామిని కూడా బాగా కొట్టేసి పరుగులు పెడుతూ కారు దగ్గరికి వస్తారు. ముందు నుంచి కేదార్ రివాల్వర్‌ని పట్టుకొని గురిపెట్టి ఉంటే వెనకేమో జేడీ నిలబడి ఉంటుంది. "ఏయ్ మీనన్ నువ్వు తప్పించుకోలేవు. ముందేమో నేను, వెనకేమో జేడీ ఇద్దరం నీకు గురి పెట్టేసి ఉన్నాము. కాంపౌండ్ చుట్టూ పోలీసులు ఉన్నారు. మీనన్ నువ్వు తప్పించుకోలేవు. మర్యాదగా కారు దిగు" అని కేడీ అరుస్తూ రివాల్వర్‌ని గురిపెట్టి ఉంటారు. దాంతో ఇక చేసేదేమీ లేక మీనన్, హెల్త్ మినిస్టర్ ఇద్దరూ కూడా కారు దిగి రివాల్వర్‌లు గురిపెట్టిన జేడీ, కేడీని చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటారు. ఇక జేడీ అయితే నవ్వుతూ ఉంటుంది. ధాత్రి నవ్వుతూ మీనన్ చేతికి బేడీలు వేస్తూ ఉంటుంది. "నేను నీకు ముందే చెప్పాను కదా మీనన్! ఇలాంటి రోజు ఒకటి వస్తుంది. నీకు బేడీలు వేసి నేను స్టేషన్‌కి తీసుకువెళ్తాను అని. నీకు ఇప్పటి వరకు కరెక్ట్ అయిన పోలీస్ తగల్లేదు. కానీ ఇప్పటినుంచి నీకు నేనేంటో చూపిస్తాను" అని ధాత్రి బేడీలు వేసి ఇద్దరిని కూడా కార్‌లో కూర్చోపెట్టి మరీ నవ్వుతూ చెప్తూ ఉంటుంది. అలా ధాత్రి బేడీలు వేసి స్టేషన్‌కి తీసుకువెళ్ళిన తర్వాత కూడా మీనన్ తప్పించుకుంటాడా ఎప్పట్లాగే అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.